సింహాచలం గిరి ప్రదక్షిణకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్థి నాడు లక్షలాది మంది సింహగిరి చుట్టూ తిరుగుతూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. తొలి పావంచ వద్ద శ్రీ స్వామివారి పూల రథాన్ని అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు అప్పన్న కొండ చుట్టూ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ సమయంలో తప్ప ఎప్పుడూ అది జరగకుండా ఆగలేదు. ఈ ఏడాది యాత్ర సాఫీగా జరిగేందుకు దాదాపు 3,000 మంది పోలీసులు కాపలాగా ఉన్నారు. గిరి ప్రదక్షిణ జరిగిన ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యాత్రలో ఏపీతో పాటు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న స్వామికి ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమయ్యారు ఆలయ అధికారులు. సింహాచలంలోని తొలి పావంచ దగ్గర భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూ లైన్లను ఏర్పాటు చేశారంటేనే ఏ స్థాయిలో భక్తులు వచ్చారో అర్థం చేసుకోవచ్చు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కిలోమీటర్కు 3 పాయింట్లు ప్రత్యేక పర్యవేక్షకుణ్ణి పెట్టారు. భక్తుల్లో ఎవరైనా అస్వస్థతకు గురైతే అంబులెన్స్లకు అదనంగా పోలీస్ వాహనాలను ఏర్పాటు చేశారు. సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విశాఖ జిల్లా అధికారులు. ఆలయ ఈవో, కలెక్టర్ స్వయంగా దీన్ని పర్యవేక్షించారు.